నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, సన్ఫార్మా, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే, అదానీ పోర్ట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కు సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి వాటి మార్కెట్ కి సంబంధించి ఎలా ఉంది? మరొక వైపు ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? మీకు తెలియదే ఉంది, ఈ ఎలక్షన్ టర్న్అవుట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్. మోడీ గారేమో డ్రీమ్ టార్గెట్ ఆఫ్ 400 సీట్స్ కావాలంటున్నారు. కరెంట్ టర్న్అవుట్ వచ్చేసి యావరేజ్ గా 55% నుంచి 60% లో ఉంది. మీరు ఈచ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ చూస్తే ద టర్న్అవుట్ ఈస్ వెరీ లో. అంటే ఓటర్స్ ఎలాగో మోడీ గెలుస్తారని వచ్చి ఓటు వేయట్లేదు, ఇంకోటి జరుగుతుంది. ఇదేం జరుగుతుందంటే అపోజిషన్ పార్టీకి ఉన్న వాళ్ళు ఓటు వేయొచ్చు, కానీ మన ఫేవరబుల్ గా పార్టీకి ఉన్న వాళ్ళు ఏదేదేమో భయం పట్టుకొని లాస్ట్ 2 months లో ఎఫ్ఐఎస్ has sold almost 48,000 crores worth of stocks. Whereas దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా సస్టైన్ చేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ వరీస్ ఏంటంటే మోడీ గారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా, స్టేబుల్ మార్కెట్ ఉంటుందా లేదా, ఆర్ దే జస్ట్ రీచ్ ఏ మెజారిటీయా అనే బెట్ మీద నడుస్తుంది. సో మెనీ అనలిస్టులు కూడా రాసింది ఏంటంటే ఎలక్షన్ అవుట్కమ్ కొద్దిగా జిటరీగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. లెట్ us వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండటం వలన మీకు మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది. ఒక 4 రోజులు 1000 పాయింట్లు పెరిగితే 4 రోజులు 1000 పాయింట్స్ తప్పుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టిల్ June 4th, టిల్ ద ఎలక్షన్ రిజల్ట్ డే. అండ్ June 1st తర్వాత, బికాస్ లాస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద. వీ హావ్ టు సీ వాట్ ఎగ్జిట్ పోల్ ఈస్ టెల్లింగ్ అబౌట్ అనేది మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ 3-4 days అంటే కొద్దిగా వాలటాలిటీగానే ఉంటుంది. కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి. రత్నాకర్ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి రత్నాకర్ గారు. నా దగ్గర కాల్సాయి నొరెలాక్ పెయింట్స్ అనేటివి ఉన్నాయి, లాస్ లో ఉన్నాను. ఇంకొకటి టాల్బ్రో ఆటో ఆన్సిలరీ, అవి కూడా లాస్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, ఎలా ఉంటది అని? అంటే మీరు కాన్సాయి ఎంత కొన్నారు సార్? కాన్సాయి నేను 1 second 306 లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే సార్, ఉంచండి. టెక్నికల్ గా పెయింట్ ఇండస్ట్రీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. అయితే పెయింట్ ఇండస్ట్రీకి అండ్ రియల్ ఎస్టేట్ కి లాట్ ఆఫ్ కోరిలేషన్ ఉందండి. రియల్ ఎస్టేట్ గ్రో అవుతే పెయింట్ ఇండస్ట్రీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కన్ఫ్యూజన్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ సీన్ నెగటివ్, అందుకనే కొద్దిగా స్టాక్ మార్కెట్ లో ఇంపాక్ట్ అవుతుంది పెయింట్ ఇండస్ట్రీ వాల్యుయేషన్స్. బట్ పోస్ట్ ఎలక్షన్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యూ విల్ సీ ఎ పాజిటివ్ అవుట్కమ్. సో కరెంట్ గా మీరు ఏం డెసిషన్ తీసుకోకండి. ఈవెన్ విత్ రిగార్డ్ టు ఇది కూడా అంటే టార్బ్రోస్ మీరు అడిగారు కదా, ఆటో యూనిట్, సో దాన్ని కూడా అంతేనండి. కరెంట్ గా మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్, ఆటో ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్. యాక్చువల్ గా మీరు కొద్దిగా హోల్డ్ చేయండి. ఇట్ ఈస్ ఓన్లీ మార్కెట్ సిచ్యువేషన్ తప్పించి పర్టికులర్ స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే లేదు. నెక్స్ట్ కలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రత్నాకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది వచ్చేసి 250 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఫినోటెక్స్ కెమికల్స్ ఒక 85 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను. అవి హోల్డ్ చేయమంటారా, ఎక్కడైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా? సార్ ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్ అట్లీస్ట్ 50% లెవెల్ బుక్ చేసుకోవటం బెటర్. అంటే మీ దగ్గర ఒక ఫినోటెక్స్ కెమికల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాను సార్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను. అది తీసుకున్నారు కదా, అయితే 50% ఆల్రెడీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉంటే యూ కంటిన్యూ టు హోల్డ్ ఇట్ సార్. దట్స్ రికమెండెడ్ from the many of the analysts like us to hold it and see a positive return. Now chemicals both are doing well sir. The stocks kuda sectors are performing well actually.
యా నెక్స్ట్ కాలర్ తిరుపతి నాయుడు చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. తిరుపతి నాయుడు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో స్టాక్స్ కి సంబంధించి చెప్పండి. చెప్పండి రత్నాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్, నేను 3 సంవత్సరాల నుంచి హిందుస్థాన్ యూనిలివర్ 200 షేర్స్ 2138 హోల్డ్ చేస్తున్నాను. మధ్యలో నేను కొన్న తర్వాత 2008 కూడా పోయింది హై 52 వీక్ హైలో. అప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఇంకా ఎలా చేయమంటారు, ఏం చేయమంటారు? సార్, కన్స్యూమర్ ఇండస్ట్రీ మార్కెట్ పాజిటివ్ గా చూస్తున్నారు. అందులో పర్టికులర్ హిందుస్థాన్ యూనిలివర్ నెంబర్ 1. బట్ సర్ప్రైజింగ్లీ ఏమైందంటే ఐటీసీకి ఇచ్చిన బెనిఫిట్ హిందుస్థాన్ యూనిలివర్ కి ఇవ్వలేదు. రీజన్ ఈస్ ఐటీసీ వాళ్ళు దే వర్ ఏబుల్ టు బ్రింగ్ న్యూ ప్రొడక్ట్స్, ఎక్స్పాండ్ హెవీలీ ఇన్ ద మార్కెట్. అండ్ సర్ప్రైజింగ్లీ మీకు లాస్ట్ 3 years కూడా ఐటీసీ హెస్ డన్ వెల్. అంటే కాంపిటీటర్ కంపారిటివ్ అనాలిసిస్ చేస్తున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ హెవీ వెయిట్ అయిపోయి ఈ మధ్య రీసెంట్ గా కొత్త ప్రొడక్ట్స్ అవి పట్టుకు రాకపోవటం వల్ల వాళ్ళకి నెగిటివ్ గా ఎఫెక్ట్ అయింది సార్. అంటే మీరు హెచ్ఎల్ నుంచి ఈ మధ్యలో ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ చూసారా అంటే అంత పెద్దగా ఏం కనిపించలేదు. సో అందుకని అది వాలటైల్ గా ఉంది. బీయింగ్ ఏ మార్కెట్ లీడర్, వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ చేసి న్యూ ప్రోడక్ట్ కి న్యూ కేటగిరీలో కనుక తిరుగుతాయి, దెన్ దే విల్ డూ వెల్. యా నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర జేకే పేపర్స్ అనేవి ఒక 100 ఉన్నాయి. ఇంకొకటి బాటా ఇండియా అనే షూ, అవి కూడా ఒక 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? వీటి ఫ్యూచర్ ఎలా ఉంటుందని. బాటా షూ చూడొచ్చు సార్, ఎగ్జిట్ అవ్వచ్చు. జేకే పేపర్ కంటిన్యూ టు హోల్డ్, ఎందుకంటే పేపర్ ప్రైజెస్ ఆర్ గ్రోయింగ్, పేపర్ యూటిలైజేషన్ స్టిల్ హై. తగ్గించాలి, పేపర్లెస్ కి వెళ్ళాలి అని చాలా కండిషన్స్ ఉన్నాయి, కానీ ఆ ఏరియాలో ఇంకా అంత ఇంప్రూవ్మెంట్ ఏం జరగలేదు. అండ్ జేకే పేపర్ కంటిన్యూస్ టు హోల్డ్ ప్రీమియం. అండ్ ఈ మధ్య పేపర్ అవైలబిలిటీ కూడా తగ్గింది ఓవరాల్ గా. సో వీరికి మార్కెట్ షేర్ బాగుంది కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్ అండి. యూ కెన్ హోల్డ్ ఇట్. బాటా ఎందుకన్నానంటే న్యూ స్టార్ట్అప్స్ వస్తున్నాయి షూ ఏరియాలో. రిలయన్స్ ఆల్సో గాట్ ఇన్ టు ద సిస్టమ్. కెపాసిటీ ఇస్ లార్జర్, బట్ ద గ్రోత్ ఆ రేంజ్ లో ఉంటుందా అంటే ఇట్స్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ అండి. అందుకనే రికమెండ్ చేస్తున్నాను. బట్ ఐ ప్రిఫర్ యూ కెన్ బుక్ ద ప్రాఫిట్స్ ఇన్ బాటా అండ్ హోల్డ్ జేకే పేపర్. యా నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. జన్సాల్ టెక్నాలజీస్ 490లో ఉన్నాయండి. జేఎన్ఎస్ 430లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2500లో. ఈ టార్గెట్ ప్రైస్ చెబుతారా? టార్గెట్ ప్రైస్ నేనే అనలిస్ట్ కాదు సార్, రీసెర్చ్ చేసి ప్రైసింగ్ ఇవ్వడానికి. ఐఎమ్ అనలిస్ట్, యాజ్ ఐ సెడ్ వి రికమెండ్ అండ్ వి డూ. బట్ జెన్సార్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. డెఫినెట్లీ చూడొచ్చు. రిలయన్స్ ఈస్ ఎ హెవీ వెయిట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. It will give directions for Sensex because its contribution is very large and expectations are too high. Ippadaaka both on Jio and retail has done well, and market is looking very poised on that direction. Problem endante ARPU of Jio is growing. There is no third party SIM provider or Airtel provider is coming. CCI, Competition Commission of India, is heavily pushing that nobody can hold more than 30% market share in this organization. Both Airtel and Jio holds more than 30% market share in this situation. వాళ్ళు కొద్దిగా చేతులు కట్టు కూర్చున్నారు. But any large competitor comes in, they will try to sustain. Like మన recently వీళ్ళు అయింది కదా మన Hutch company, which Vodafone got listed. They're asking Vodafone to upstreak and get it done. They're supporting this company. ఎందుకంటే అది నెగిటివ్ అంటున్నారు. ఒకే కంపెనీకి మోర్ దెన్ 30% స్టేక్ ఉంటే ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ ఇన్వెస్టర్స్ అంట. సో చూడాలి సార్ మార్కెట్. రిలయన్స్ ఇస్ ఆల్రెడీ హెవీ వెయిట్, ఫర్దర్ గ్రోత్ కష్టం అవుతుంది. మీరు దానికంటే కొద్దిగా మిడ్ సైడ్ స్టాక్స్ వాటికి వెళ్తే యూ విల్ డూ బెటర్ పర్ఫార్మెన్స్ దెన్ రిలయన్స్. దట్స్ వాట్ ఐ కెన్ రికమెండ్ అండి. యా నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు విజయవాడ నుంచి. రమేష్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రత్నాకర్ గారితో మాట్లాడండి. రమేష్ గారు హలో చెప్పండి. హలో సార్, బిఎల్ఎస్ ఈ సర్వీస్ 300 లో కొన్నాము, దాని పొజిషన్ చెప్తారా? బిఈఎల్ అండి. బిఎల్ఎస్ ఈ సర్వీస్
బిఎల్ఎస్ ఈ సర్వీస్. ఓకే 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 బిఎల్ఎస్ ఈ సర్వీస్ చూస్తున్నాను. పొజిషన్ అంటే ఉంచమంటారు అమ్మమంటారా మీరు అంతే 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 అదే 300 లో తీసుకున్నాం. ఓకే 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 సార్ దాని పొజిషన్ బయటికి తీసుకురావటం బెటర్ యాక్చువల్గా. స్టాక్ యాక్చువల్గా అండ్ దాని అన్ని బాగానే ఉన్నాయి కానీ గ్రోత్ హ్యాస్ బీన్ స్టెబిలైజ్డ్, అందుకని అంత గ్రోత్ అవ్వట్లేదు. మీరు దాన్ని పొజిషన్ అవుట్కమ్ అయ్యి వేరే స్టాక్ లో పెట్టడం బెటర్ సార్. యా నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి, స్టాక్స్ కు సంబంధించి తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నాకర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా దగ్గర సూలా బిజినెస్ ఒకటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి, రెండు ఉన్నాయి. 10% లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? సూలా వైన్స్ అయితే ఉంచుకోవచ్చు సార్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ అంటే నా ప్రకారం 1 to 3 years వీ హ్యావ్ టు సీ. అంటే ఏదో వార్ వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విల్ కంటిన్యూ టు డూ వెల్. వార్ రాకపోతే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయి వాటి. సో మీరు మార్కెట్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్ బట్టి హోల్డ్ చేయాలా వద్దని. టుడే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ పాజిటివ్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఆల్ ఆర్ వెయిటెడ్ దట్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ విల్ కమ్ డౌన్, బట్ గవర్నమెంట్ but subjective to the macroeconomic conditions. యా నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్కారం రత్నాకర్ గారు. నమస్కారం సార్, ప్రాగ్ ఇండియా ప్రాస్పెక్టస్ ఎలా ఉంటాయి? అలాగే ఎంటార్ టెక్ ఇవాళ బాగా పడ్డది. ఎంటర్ టెక్ కదా, ఇంకోటి ఏదన్నారు? ప్రాజ్ ఇండియా, PRAG, ఇథనాల్ బేస్డ్. ప్రాజ్ ఇండస్ట్రీసా, ప్రాజ్ ఇండియా? ఇండస్ట్రీస్ సార్, ప్రాజ్ ఇండస్ట్రీస్. ఓకే, ప్రాజ్ ఇండస్ట్రీస్, హెమ్టార్ టెక్ ఒకటి. సార్ ఇది ఈ పర్టికులర్ స్టాక్స్ ఇంజనీరింగ్ లో ఉన్నాయి. మీకు సెక్టర్ చెప్తాను కంపెనీ కంటే. వీళ్ళ గ్రోత్ పారామీటర్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం వాటికి పాజిటివ్ నెగిటివ్ అవుట్కమ్ అని చూస్తాం. Currently, all the stocks are in buy range, and they are expected to do well. ఎందుకంటే existing government is pushing lot of thrust on the capex. But we recommend currently at least next 1 year కొద్దిగా volatile గా ఉంటుంది capex wise అని చెప్పేసి మార్కెట్ లో న్యూస్. సో అందుకనే they are saying better you profit లో ఉంటే sell off positions and get into another industry అని చెప్తున్నారు. ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ లో కన్నారావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కన్నారావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో సార్ చెప్పండి. సార్ చెప్పండి. దగ్గర ఇప్పుడు 94 లో తీసుకున్న గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 300 షేర్స్ ఉండిపోయాయండి. అది హలో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ 94 లో తీసుకున్నారు అనమాట అండి. హలో ఓకే చెప్పండి. 94 లో తీసుకున్నారు. 300 షేర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అవి చేంజ్ చేసి కొత్త తీసుకుందాం అంటే కొంచెం ఏదో ప్రాబ్లం వస్తుందండి ఆ షేర్స్ మీద. ఈ మధ్య డిమార్ట్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సేల్ చేయాలంటే అలాగే సేల్ చేసి పక్కన వేరే తీసుకుందాం అనుకుంటున్నాను వేరేవి. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నది? గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ అయితే 770 రూపీస్ ఉంది సార్ కరెంట్లీ. 770 రూపీస్ ఉంది. హలో ఉన్నారా, వెళ్ళిపోయారా సార్? యా కట్ అయినట్టుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారా? యా నెక్స్ట్ కాలర్ కన్నారావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సారీ, రాధాకృష్ణ గారు చేస్తున్నారు. రాధాకృష్ణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం. IDFC ఫస్ట్ బ్యాంక్ ఒకటి నేను హోల్డ్ చేస్తున్నానండి. లాంగ్ టర్మ్ కి ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా నెక్స్ట్ 1 year లో? ఒకటి ధనలక్ష్మి బ్యాంక్ కూడా నా దగ్గర ఇప్పుడు హోల్డింగ్ లేదు, దాన్ని ఫ్రెష్ గా అక్యుములేట్ చేయొచ్చా, స్టార్ట్ చేయొచ్చా 1 year టర్మ్?
సార్ అక్యుములేట్ చేసుకోవచ్చు. కరెంట్ గా జరుగుతున్న విషయం ఏంటంటే బ్యాంక్ లిక్విడిటీ క్రైసిస్ గ్రో త్రూ అవుతున్నాయి సార్. సడన్ గా ఎఫ్డి రేట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అదర్ సైడ్ ఆర్బీఐ వాంటెడ్ టు రిడ్యూస్. కొద్దిగా డౌన్ టౌన్ అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్స్. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పీక్ 100 రూపీస్ కి వెళ్ళి ఇప్పుడు 77 రూపీస్ లో ఉంది సార్. 52 weeks లో రేంజ్ was 69.60. సో ఇట్ హాస్ నాట్ గ్రోన్ యాజ్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ ఇది చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి, బట్ ఓవరాల్ లిక్విడిటీ క్రైసిస్ ఉండడం మూలంగా ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్. సో మీరు ఇంకొక 1 quarter అంటే స్టిల్ ఎలక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ గవర్నమెంట్ ఫస్ట్ బడ్జెట్ వస్తుంది కదా, ఇంట్రీమ్ బడ్జెట్ ఇచ్చారు. ఫస్ట్ బడ్జెట్ వచ్చిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి కాల్ తీసుకుంటారు. లెట్ us not take any call right now, both on Dhanlaxmi and IDFC. That's what I recommend. యా, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ రత్నాకర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ హిందుస్థాన్ మోటార్స్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఏ మోటార్లు? మున్సిపల్? హిందుస్థాన్ మోటార్స్. హిందుస్థాన్ మోటార్స్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్చువల్ గా వీళ్ళు అంటున్నారు కానీ చేయట్లేదు. వీళ్ళు ఏదో కమిట్మెంట్ ఇస్తున్నారు కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సార్. హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ ఇది కదా ఇండియన్ ఒకే లేదు ఒకప్పుడు, అందు గురించి అది ఇప్పుడు మళ్ళీ లాంచ్ అవుతుంది ఎలాగొంటుందా అనేసి. అదొద్దు సార్, హోల్డ్ చేయండి. అంటే అన్లెస్ దే లాంచ్ ద కార్ మీరు అనవసరం కొనుక్కొని ఇబ్బంది పడతారు. ఇప్పుడు మార్కెట్ లో జరిగేదంతా నా ప్రకారం అయితే స్పెక్యులేషన్. అంటే కార్ లాంచ్ చేసి మార్కెట్ పాజిటివ్ రియాక్షన్ వస్తుందంటేనే కొందాం సార్, లేకపోతే కొనుక్కున్న డబ్బులు వేస్ట్ మీకు. యా, నెక్స్ట్ కాలర్ గుప్తా చేస్తున్నారు. గుప్తా గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్ నమస్తే సార్. నా దగ్గర ఈ క్లర్క్ సర్వీసెస్ లాస్ లో ఉందండి. హొనాసా కన్జ్యూమర్ సార్, అది కూడా అది ప్రాఫిట్ లోనే ఉంది. నెక్స్ట్ ఉలివాల్యా కాంట్రాక్ట్స్ అదేమిటి ఇప్పుడు అమ్మించుకోవచ్చా లేదంటే ఇంకా పెరుగుతుందా ఏమిటి? అంటే సొనాటా ఉంచుకోవచ్చు, అహోవాలియా ఉంచుకోవచ్చు. ఈ క్లాక్ సర్వీసెస్ ఏంటంటే ఈ బీపీఓ ఐటీఎస్ కి ఒక మార్కెట్ లో పాజిటివ్ నెగిటివ్ న్యూస్ ఉంది సార్. ఒకటి పాజిటివ్ ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్. నెగిటివ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఈ జెనైక్ టెక్నాలజీ వచ్చి ఈ బీపీఓ ఐటీఎస్ కంపెనీస్ అన్నిటికీ ఇబ్బంది పడతారు, రెవెన్యూస్ ఆ విధంగా గ్రో అనేది ఫ్యూచరిస్టిక్ ఫోర్కాస్ట్. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఫ్యూచరిస్టిక్ ఫోర్కాస్ట్ అంటే చూసినప్పుడు లాంగ్ టర్మ్ కి అయితే పెద్ద బాగాలేదు, షార్ట్ టర్మ్ కి అయితే మీరు ఏమైనా హోల్డ్ చేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మేసుకోవటం బెటర్. యా, నెక్స్ట్ కలర్ రఘు చేస్తున్నారు సామర్లకోట నుంచి. రఘు గారు మాట్లాడండి. నా దగ్గర కరెంట్ ఉందండి, యావరేజ్ ఉందండి, ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి? హోల్డ్ చేయండి సార్. యావరేజ్ అవుట్ చేసుకుంటే చేసుకోవచ్చు, యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. బట్ కరెంట్లీ ఏంటంటే దే ఆర్ నాట్ లుకింగ్ బెటర్. యాక్చువల్లీ కొద్దిగా హోల్డ్ చేసి దాని బదులు యావరేజ్ చేసుకోవటం బెటర్ సార్. యా సార్, ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? సో బ్యాంకింగ్ సెక్టర్ బాగానే ఉంది సార్. వీళ్ళు ద క్వశ్చన్ ఈస్ ఫ్యూచర్ గ్రోత్ అంతా సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ది లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. సడన్ గా లిక్విడిటీ క్రైసిస్ గోత్రూ అవుతున్నాయి బ్యాంక్స్ అన్ని కూడా, ఎందుకంటే అవుట్ఫ్లో వాస్ టూ హై, పీపుల్ కన్సంప్షన్ వాస్ టూ హై. యాక్చువల్గా ఈ లిక్విడిటీ క్రైసిస్ ఎలా ఓవర్కమ్ అవుతారు అంటే ఆర్బీఐ కనుక రేట్ కరెక్షన్స్ చేస్తే ఓవర్కమ్ అవుతారు సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆర్బీఐ పాలసీ. యా, నెక్స్ట్ కాల్ రాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐటీసీ స్టాక్ తీసుకున్నానండి 350 క్వాంటిటీ. అది యావరేజ్ ప్రైస్ వచ్చేసి 441 ఉంది. అది రీసెంట్ గా 10 రూపీస్ డిప్ అయిపోయింది. అది హోల్డ్ చేయాలా సేల్ చేయాలా చెప్పండి. అంటే ఇది ఎలక్షన్స్ మూలంగా కొద్దిగా హోల్డ్ లో ఉంచమని అంటున్నారు సార్. లెట్ us see the ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ప్రైస్ పెరుగుతుంది. ఆల్రెడీ ఆన్ అప్పర్ సైడ్ ఉంది సార్. మీరు ప్రైస్ మల్టిపుల్ ఎర్నింగ్స్ చూసుకున్నా, బుక్ వాల్యూ చూసుకున్నా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసినా ఇట్ ఈస్ ఆన్ ఎ వెరీ హైయర్ సైడ్.
ఫర్దర్ గా ద గ్రోత్ వాట్ యూ సీన్ లాస్ట్ ఇయర్స్ ఇట్ మే నాట్ హ్యాపెన్. కొద్దిగా ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఐటీసీ. యా, నెక్స్ట్ ఆటోమొబైల్ సెక్టర్ కి సంబంధించి ఎలా ఉందండి ఓవరాల్ గా? ఆటోమొబైల్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. ఇండియాలో వెల్త్ పెరుగుతుంది, కార్స్ పెరుగుతున్నాయి, 2 వీలర్స్ పెరుగుతున్నాయి. అయితే కంపెనీస్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాళ్ళ షేర్ ప్రైజెస్ పెరిగాయి. బట్ మార్కెట్ సర్ప్రైజింగ్లీ మారుతి వాటికి ఏం చూపెడుతుందంటే హైబ్రిడ్ మోడల్స్ ఆర్ గెటింగ్ సోల్డ్ మచ్ ఫాస్టర్ దెన్ ఈవీ. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈవీకి సంబంధించినటువంటి. వన్ ఇస్ ఛార్జింగ్ స్టేషన్స్ అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదు. వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోయి రెంటల్ ఆపర్చునిటీ హెస్ గాన్ అప్. దాని మూలంగా సస్టైనబిలిటీ కష్టం అవుతుంది అనేది ఒక న్యూస్ వస్తుంది. సో బట్ కార్ సేల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి, అండ్ కంపెనీస్ విచ్ ఆర్ కాన్స్టెంట్లీ బ్రింగింగ్ న్యూ మోడల్స్ విల్ కంటిన్యూ టు డూ వెల్. సో మారుతి, టాటా, మహేంద్ర, all 3 are doing extremely well in the stock market today. యా, నెక్స్ట్ కాలర్ దేవరాజ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. దేవరాజ్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే అండి. ఇప్పుడు ఈ లెవెల్స్ లో పూర్వాంకర ఎన్టీపీసీకి ఎంటర్ అవ్వచ్చా? ఎన్టీపీసీ అవుట్ అడుగుతున్నారు కదా సార్, ఈ లెవెల్ ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది? ఎన్టీపీసీ పూర్వాంకర ఓకే ఓకే, ఎన్టీపీసీ ఎంటర్ అవ్వచ్చు. పూర్వాంకర నేను లాస్ట్ టు హోల్డ్ సార్, ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్ ఓవరాల్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పూర్వాంకర. ఎన్టీపీసీ ఎందుకు అంటారంటే గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ థ్రస్ట్ ఆన్ ది పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ఇండియాలో కన్సంప్షన్ ఆఫ్ పవర్ హెస్ గాన్ అప్ అండి. ఇవాళ రేపు ఎలక్ట్రిసిటీ లేనిది ఏం జరగట్లేదు. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ, డిమాండ్ కంటిన్యూ టు గ్రో at 10 to 12%. ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. సో మీరు ఎంటర్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు.